ఫ్రెండ్స్, నేనైతే కాఫీ పండ్లు ఏరడానికి కాఫీ తోటకైతే వెళ్తున్నాను. నేనైతే కాఫీ తోట దగ్గరికి అయితే వచ్చేసాను. ఇదే మొదటిసారి కాఫీ పండ్లు అయితే ఏరడము. తోటకు వచ్చి అక్కడక్కడ పండి ఉన్నదని చూస్తే తోటకి సగం చెట్లు అయితే పూర్తిగా అయితే పండిపోయింది. కాఫీ పండ్లు అయితే తక్కువే పండి ఉన్నదేమో అని అనుకున్నాను. తోటకు వచ్చి చూసాక తెలిసింది ఒక చెట్టుకి పూర్తిగా అయితే సగం కాఫీ పళ్ళు అయితే పూర్తిగా పండిపోయింది. అక్కడక్కడే మాత్రమే పచ్చిగా ఉంది. మాకు అయితే ఒక తోట ఏరడానికి వారం రోజులు పట్టేలా ఉంది. ఎందుకంటే పళ్ళు మొత్తం పండిపోయినాయి. అలాగే మాకు ఈ మధ్యన అయితే ధాన్యం కోత, కట్టల మూత లాంటి బిజీ వర్కులతో ఉన్నాం కాబట్టి కాఫీ పళ్ళు అయితే మార్నింగ్ పూట అయితే ఏరుతాము. మధ్యాహ్నం పూట కోతకి వెళ్ళాలి. గైస్ చూసారా, మిరియాలు అయితే ఇప్పుడిప్పుడే మిరియాలు నాటించి దాదాపు 4 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడే పైకి వెళ్తుంది. అక్కడక్కడ చిన్నగా వచ్చినాయి మిరియాలు, అంత ఎక్కువగా అయితే రాలేదు. ఈ నవంబర్ నెలలోనే కాఫీ పండ్లు పండుతాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సాధారణంగా డిసెంబర్ నెల లేకపోతే జనవరిలోనైతే కాఫీ పళ్ళు పూర్తిగా పండుతాయి. ఈ సంవత్సరం అయితే ముందుగానే కాఫీ పళ్ళు అనేది పండిపోయింది. ఈ మధ్య తుఫాను కారణంగా కొన్ని పళ్ళు అయితే ముందు పండింది అయితే సగంకి సగం పాడైపోయింది. తుఫానికి ముందు కూడా ఒకసారి అయితే మేము కాఫీ పండ్లు తీసేసాము. పండింది తర్వాత పచ్చిది అయితే చాలా తక్కువగా ఉంది. అక్కడక్కడ మాత్రమే పచ్చిది ఉంది. చూడండి, చాలా అందంగా బ్యూటిఫుల్గా పండి ఉన్నది. ఫ్రెండ్స్, ఈ చెట్టుకు అయితే మరీను సగానికి సగం అయితే పండ్లు ఎక్కువ ఉన్నది. పచ్చిది చాలా తక్కువగా ఉంది. ఇంకొకసారి ఏరడానికి అయితే మొత్తానికి ఏముండదు, మొత్తం తీసేయవలసి వస్తుంది. మాకు ఈ తోట వచ్చేసరికి ఊరు నుంచి దగ్గరే, రోడ్డు పక్కన ఉంది తోట. కాబట్టి మాకు 2-3 తోటల కన్నా ఈ తోటకి చాలా నీట్గా పెద్ద పళ్ళు, కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుంటుంది. ఈ తోట చాలా బాగుంటుంది. మాకు ఈ కాఫీ తోట రోడ్డు పక్కన ఉండడంతో నాంది సంస్థ వాళ్ళు అలాగే ఐటీడీఏ వాళ్ళు అయితే కాఫీ పళ్ళు ఇచ్చేయమని అడుగుతున్నారు. బాగా రెడ్గా పండి ఉన్న పళ్ళు అయితే నాంది సంస్థ వాళ్ళు 60 రూపాయలతో కొంటున్నారు కేజీ. ఐటీడీఏ వాళ్ళు వచ్చేసి A to Z పండ్లు వచ్చేసి 49-50 రూపాయలు కేజీ కొంటున్నారు. ఫ్రెండ్స్, నేనైతే మార్నింగ్ 7 గంటల టైంలోనే వచ్చాను కాఫీ తోటకి. కొంచెం అయితే గంజానం తినేసి వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి అలాగే 9:30-10 కావస్తుంది. ఎండ కూడా చాలా ఎక్కువగా ముదిరిపోతుంది. నేనైతే మధ్యాహ్నానికైతే ధాన్యం కోతకి వెళ్ళాలి. లేదు అయితే కోసిన ధాన్యంని కట్టలు మోయడానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు ఎక్కువ టైం అయితే కాఫీ తోటకి అయితే నేను ఉండను. ఆకలి కూడా గట్టిగా వేసేస్తుంది. సన్ రైజ్ కూడా ఫుల్గా అయిపోయింది కదా. కొన్ని కాఫీ చెట్లలో అసలు కాఫీ పండలేదు. కొన్నిటికి అయితే అసలు కాఫీ కాయలే దిగలేదు. పూసే సమయంలోనైతే వర్షాలు సరిగా లేవు. ఆ టైంలోనైతే ఎండలు గట్టిగా కాసేసాయి. దాన్ని బట్టి పూత సరిగా రాలేదు. పూత వచ్చిన దానికి కొంచెం అయితే కాపులు అట్లాగే ఉన్నాయి.